చూద్దాం. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన విజన్ ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ను వదిలిపెట్టి పల్లెలకు తరలి వెళ్లాలని అన్నారు. పనులు చేసిన వాళ్లనే ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 గా చేస్తామన్నారు సీఎం. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో 4 గంటలు సుదీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రతి ఇంట్లో కనుక నల్లా లేకపోతే, పరిశుభ్రమైన మంచినీళ్ళు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగము అని చెప్తాను. చప్పట్లు వస్తలేవు, ఎందుకో భయంలో పడుతుందా? భయమేనా? 2001లో తెలంగాణ వస్తుందని నేను చెప్తే కూడా ఇవ్వండి నమ్మలే. అప్పుడు కూడా భయపడరు. ఎక్కడోళ్ళు అక్కడ మన అందరం పట్టుబడితే ఏం పని ఉండదని మనకు హైదరాబాద్లో పొద్దాక ఏం పని మన ఎమ్మెల్యేలకు నాకు అర్థం కాదు. ఇక్కడ గ్యాస్ కంపెనీలు తిరుక్కుంటే ఏం పని ఉన్నది? పక్తు గ్రామాల పని మంచిగా చెరువులు తవ్వించుకొని, పైపులు వేయించుకొని, మంచినీళ్ళు తెచ్చుకొని ఈ పనిలో ఉండాలి కదా మనందరం. మన కార్యక్షేత్రం మన నియోజకవర్గం కదా. కాబట్టి ఎక్కడోళ్ళం అక్కడ మనం పట్టుబడితే ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అక్కడ, ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో, ఏ ఎంపీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో డే నైట్ మీరు అధికారులను పెట్టుకోవాలి, కూర్చోవాలి, తిరగాలి, మీరు పోవాలి. ఎక్కడైనా ఇప్పుడు కాలువదామని ఏదో ఆటంకం వస్తుంది, ఇమీడియట్ మాట్లాడాలి, కన్విన్స్. ఎంత ఫాస్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేయించుకుంటారు అనేది మీ నియోజకవర్గాలు మీ ప్రతిభకు నిదర్శనం. ఆ కమిట్మెంట్ మనం పెట్టుకోవాలి, అంత కమిట్మెంట్ మనకు ఉండాలి. అందుకే చాలామందికి అర్థం కాలేదు. నేను తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఒక ఉద్యమం అని చెప్పాను. నేను ఆ ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ కోసం కొట్టనప్పుడు ఎట్లా ఒళ్ళు వంచినామో, ఎట్లా కష్టపడ్డామో, ఇప్పుడు కూడా ఒక 5 ఏళ్ళు అట్లా కష్టపడితే ఇది పట్టాల మీదకి ఎక్కుతుంది, బ్రహ్మాండమైన తెలంగాణ తయారైతుంది. హైదరాబాద్లో మహిళల రక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. నెల రోజుల తర్వాత రౌడీలు, జులాయిల ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి వస్తుందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు సీఎం. మహిళల భద్రత రక్షణ లేదు మన దగ్గర కూడా. మన నగరం కూడా ఢిల్లీలాగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ దిక్కుమాలిన రేపులు, ఆడవాళ్ళను వేధించడం, పిచ్చి పిచ్చి పనులన్నీ హైదరాబాద్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలన్నా, మన మహిళలు అర్ధరాత్రి పూట రోడ్డు మీద ఫ్రీగా పోవాలన్నా సంపూర్ణమైన రక్షణ ఉండాలి. దానికోసం చాలా కఠినంగా వ్యవహారం చేస్తామని నేను గతంలోనే చెప్పినా. ఎందుకంటే మన అందరి ఇళ్ళలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళమే, ఒక ఆడపిల్లను అక్కగానో, చెల్లెగానో, భార్యగానో, బిడ్డగానో కలిగి ఉన్న వాళ్ళమే. అందరం బాధ్యత గల కుటుంబాలమే. కానీ విచ్చలవిడితనం ఉంటే, మహిళల మీద దాడులు ఉంటే, మహిళలకు రక్షణ లేని, దిక్కులేని సమాజం ఉంటే ఎవరి బిడ్డలు మాత్రం ఎగ్జంప్షన్. ఎవరికైనా బోర్డులు ఉంటాయా? ఎవరికి ఏమో చీఫ్ మినిస్టర్ బిడ్డ అని ఉంటుందా? ఏమో పలానా మంత్రి గారి భార్య అని ఉంటుందా? ఏమో పలానా ఎమ్మెల్యే గారి తల్లి అని ఉంటుందా? ఉండదు. మనసులకు బోర్డులు ఉండయి. స్త్రీ అంటే స్త్రీ. మన పిల్లలు కూడా, మన చిన్నపిల్లలు కూడా, మన ఆడపిల్లలు కూడా, మన బిడ్డలు కూడా, మన భార్యలు కూడా, మన కోడలు కూడా బజారు పోతారు. పిచ్చి నగరం ఉంటే వాళ్ళు కూడా ఎక్కడన్నా దాడికి గుడి కావచ్చు, వాళ్ళు కూడా దానికి బలి కావచ్చు. అటు జరగద్దంటే మొత్తం సమాజం సేఫ్గా ఉండాలి. మనందరం బాధ్యత వహించాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. దాని మీద ఇంకా నేను మంచి ప్రోగ్రాములు చేస్తూ ఉన్నా. కొన్ని చెప్పి జరుగుతాయి, కొన్ని చెప్పగా జరుగుతాయి. 1 నెల దాటిన తర్వాత ఇయ్యాల నుంచి హైదరాబాద్లో అల్లరి మూకలు, రౌడీ మూకలు ఆడపిల్ల దిక్కు చూడాలంటే బుచ్చ పోసుకునే పరిస్థితి వస్తుందని నేను చెప్తా ఉన్నా. ఆ పని చేస్తున్నాం. దానికి ఏం చేయాలన్నది చేస్తున్నాం. కండ్లు వీకేసే కార్యక్రమం చేస్తాం. దాని విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని చెప్తా ఉన్నాను. తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలపైన కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైటెక్ హంగులు అద్దామని చెప్తున్న బాబు తన డాబు కోసమే ఇదంతా చేశారు, కానీ కాలేజీల్లో పాసం లేదని అన్నారు. తెలంగాణ ఒక కొత్త పందాలో ముందుకు పోతున్నది. ఇవన్నీ కూడా మంచి పనులాగా అనిపించలేవు మన ప్రతిపక్షాలకు. ఇవన్నీ పని కిందనే కనబడతలేవు వాళ్ళకు. ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళను పెంచి పోషించిన మహానుభావులకు అయితే చేతి దండం పెట్టాలి. డైరీ ఫామ్లు బలర కొట్టాలని ఇంజనీరింగ్ కాలేజీలే, పోల్ట్రీ ఫారం షెడ్లు ఇంజనీరింగ్ కాలేజీలే. మొన్న ఈ మధ్య నాస్కామ్ అని ఉంటుంది, ఆల్ ఇండియా ఐటీ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్కి వస్తే మాతో లంచ్ చేయండి సార్, కాసేపు షేర్ చేసుకుంటామంటే నేను పోయినా. రెండు విషయాలు చెప్తే సిగ్గుతో నా తల దించుకున్నా. అక్కడ ఏం మాట్లాడలేకపోయాను.
2 పాయింట్లు అడిగిన వాళ్ళు ఏమడిగినారు? కేసీఆర్ గారు ఏం ఇంజనీరింగ్ కాలేజీలు అండి మీ దగ్గర ఉన్నాయి దిక్కుమాలి? పోల్ట్రీ షెడ్లు బలర కొట్టాలనండి? మేము బంద్ చేసినామండి మీ దగ్గర. పేరుకు 100 ఇంజనీరింగ్ కాలేజీలని మేము ఐటీ పరిశ్రమ పెడితే మరో పరిశ్రమ పెడితే మాకు స్కిల్డ్ లేబర్ ఇక్కడ దొరకలేదు, స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకలేరు, మాకు బయటికి వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పారు. మేము బంద్ చేసినామండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ బంద్ చేసినామని చెప్పారు. సిగ్గుపడ నేను. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా దానిలో జరిగే గఫ్లత ఆపుదామంటే కూడా, దొంగ ఫీజు రియంబర్స్మెంట్ ఆపుదామంటే కూడా అదొక ఇష్యూనే. వాళ్ళు ప్రోత్సహించిన దొంగలను దాన్ని కూడా ఇష్యూ చేసిండ్రు. కానీ తోలు తీస్తాం జాగ్రత్త అని చెప్పాను. నన్ను బ్లాక్ మెయిల్ చేయబోతే నేను భయపడలే. నాకెవడో హిట్లర్ అని పేరు పెట్టిండు. నీ హిట్లర్ అయ్యాను రా అని చెప్పిన నేను. నీ తాత కూడా భయపడ. మంచిని హత్తుకుంటాం, మంచిని కాలు మొత్తం కడిగి కాలు నెత్తిలో పోసుకుంటాం. అదే చెడ్డ అయితే చీల్చి చెండాడతాం జాగ్రత్త అని చెప్పినాం. విచ్చలవిడితనాన్ని అంగీకరించమని చెప్పినాం. ఇలా వాటిలో కూడా దుర్మార్గాన్ని అరికట్టినాం. రాబోయే రోజులలో ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు వజ్రం తునకల్లాగా బయటికి రావాలి తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి. అన్ని ఇంజనీరింగ్ కళాశాలలను వాళ్ళకి సంబంధించినటువంటి పరిశ్రమలకు అటాచ్ చేస్తూ ఉన్నాం. ఐటీ కోర్సులు అయితే ఐటీ ఇండస్ట్రీకి అటాచ్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ కోర్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అటాచ్ చేస్తాం, సివిల్ ఇంజనీరింగ్ అయితే సివిల్ ఇండస్ట్రీకి అటాచ్ చేస్తాం, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి. వాళ్ళు కాలేజీ పాస్ అయ్యే వరకే అటు థియరీ ఇటు ప్రాక్టికల్స్ రెండు కూడా నేర్చుకోవాలి. తెల్లారి అతనికి టక్మని ఎంప్లాయ్మెంట్ కూడా రావాలి. అటువంటి వజ్రాలు లాంటి విద్యార్థులను తయారు చేద్దామరా నేనంటే దానికి కూడా అడ్డం తగులుతారు. దానికి ఎన్నో కథలు, ఎన్నో కైతకాలు, కోర్టులు, కథలు, అది విమర్శలు. ఒక బాధ్యత లేకుండా వాళ్ళు చేసిన దుర్మార్గం కాదు, ఇంకా ఉల్టా కేసీఆర్ హిట్లరు, నేను హిట్లర్లాగా కనపడనా? మంచి చేయాలంటే హిట్లరా, తప్పుని తప్పంటే హిట్లరా? ఇది జరిగే కథ. కొన్ని విషయాలలో వాస్తవంగా మొండిగా ఉండకపోతే జరగదు, పని జరగదు. నేను గర్వంగా చెప్తున్నా. ఇలా మా మంత్రి గారిని కూడా గర్వంగా, నేను మా ఎమ్మెల్యేని కూడా నేను గర్వంగా పొగుడుతా ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో మా రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి గారి కూడా ఒక కాలేజీ పోయింది ఇన్స్పెక్షన్ లోపల. నేను ఇంటర్ఫియర్ కాలే, చెప్పలే. హ్యాట్స్ ఆఫ్ టు మహేందర్ రెడ్డి. ఆ మినిస్టర్ కూడా నేను అడగలే, ప్రామిస్ చెప్తున్నాను. సప్పట్లు కొట్టాలి, మీరు కొట్టలేరు. అన్నా నేను మంత్రి ఉన్నా కదా నా కాలేజీ పోయిందని నాకు చెప్పలేను. కనీసం లోకంతో పాటు పోతే పోయింది నాకు కూడా అని చెప్పాడు. విషయం ఏంటంటే 2-3 ఎమ్మెల్యేలు కూడా పోయినాయి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ క్యాబినెట్లో మినిస్టర్ ఉన్న వ్యక్తి పోయిన కాలేజీలు దాంట్లో ఇన్స్పెక్షన్లు. నిర్దాక్షిణంగా ఉందామనుకున్నాం, ఉన్నాం, కాంప్రమైజ్ కాలే. ఇది కనపడదు ప్రతిపక్షాలకు, ఈ నిజాయితీ కనపడదు. బట్టిగానే ఒకటి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చిన మాట్లాడదాం. ఇది జరుగుతున్న వాస్తవమైన చరిత్ర. ఇక సొంత రాష్ట్రంలో క్రీడాకారులకు తగిన గుర్తింపు ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం చేసిన మంచి కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ క్రీడాకారులను ఎవరిని పట్టించుకోలే ఏ ప్రభుత్వం దుర్మార్గంగా. ఆంధ్రలో చిట్కినా ఉంటుంటే మన ఆకాశానికి ఎత్తి చూపించారు. అదే తెలంగాణ బిడ్డలను పట్టించుకోలే. మనకు అమ్మాయి వచ్చిన ఏడిస్తే నేను కూడా ఏడిసాను. ఆ అమ్మాయికి ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఎవడు పట్టించుకోలే. సార్ నాకు 3 బిడ్డలని చెప్పి ఏడ్చుకుంటూ భర్తను తీసుకొని వచ్చింది. గోదావరికి అనే అమ్మాయి 3 బిడ్డలను తీసుకొని పోయి నేను రైలు పట్టాల మీద పెట్టి నేను కూడా పండుకొని పోతే ఒక ఆయన లేపి నన్ను చెప్పి, నువ్వు జావకమ్మ, నువ్వు ఎట్లనే చేసి కేసీఆర్ సార్ కలుపుకోమని చెప్పి మీ దగ్గరికి వచ్చినా అని చెప్పి నన్ను పట్టుకొని ఏడిచింది. నేను ఆ అమ్మాయిని ఓదార్చి దానికి అవార్డు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఉద్యోగం కూడా ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. అట్లనే ఇవాళ సానియా మీర్జా కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ సింధు అనే అమ్మాయి కావచ్చు, గుత్తా జ్వాల కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే క్రీడాకారులు ఉన్నారో, ఎండల సౌందర్య నిజామాబాద్ జిల్లా కావచ్చు, పూర్ణ ఆనందులు, దళిత గిరిజన బిడ్డలు హిమాలయ పర్వతం ఎవరెస్ట్ అధిరోహించారు. ఎవరిని పట్టించుకోలే. కానీ వాళ్ళు మనం హక్కును చేర్చుకొని అద్భుతంగా అవార్డులు ఇచ్చి. తెలంగాణలో విద్యుత్ కోతలకు కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కారణం కేసీఆర్. 3 సంవత్సరాల తర్వాత కనురెప్ప వాల్చినంతసేపు కూడా కరెంటు కోతలు ఉండవని అన్నారు. కరెంటు విషయంలో చంద్రబాబుది తొండాట అన్నారు కేసీఆర్.
ఇందాక నేను కరెంట్ విషయం చెప్పాను, ఇది కూడా మనం కమిట్మెంట్ తీసుకుంటా ఉన్నాం. నేను ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం ఏం చేసినా ఏం చేసే పరిస్థితులు లేము ఈ గంటకు. ఎందుకంటే షాపులో దొరకదు, అది వస్తువు షాపులో దొరికే వస్తువు కాదు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకి ఇబ్బంది పెడతా ఉన్నది, తొండి పెడతా ఉన్నది. లోయర్ సీలర్ మన నుంచి కొట్టేసింది 470 మెగావాట్ల హైడల్ పవర్. చాలా చీప్గా వచ్చేది మన పవర్ మనకు కాకుండా చేసింది ఈ కర్కోటక చంద్రబాబు నాయుడే, ఆంధ్రాను పరిపాలిస్తున్న ప్రభుత్వమే. అదేవిధంగా నిన్న మనకు వాటా ఉన్నటువంటి, మన పీపీఏ ఉన్నటువంటి కృష్ణపట్నం ప్రాజెక్టు కమిషన్ కావాల్సి ఉండే, ఒక బిజినెస్ సింక్రనైజ్ కావాల్సి ఉండే. నిన్నంతా ఎదురు చూసినాం మేము. ఒక 700 మెగావాట్లు నిన్న స్టార్ట్ అయింది అనుకుంటే మళ్ళీ తొండి పెట్టి 2 వారాలు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసిండ్రు. అరే మాకు క్రైస్తు ఉందా తెలంగాణలో, మాకు కావాలి పవర్ అంటే కూడా కావాలని చెప్పి మనకు ఇబ్బంది కలిగిద్దాం రాజకీయంగా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కుట్ర చేసి కృష్ణపట్నం ప్రాజెక్టుని సింక్రనైజ్ కాకుండా చేసింది. ఇట్స్ ఎ కాన్స్పిరసీ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ అలేజింగ్. ఆ విధంగా దాన్ని కానిస్తలేరు. అయినా భయపడేదేం లేదు. అవలంబించాల్సిన పద్ధతులు అవలంబించడం. పారిశ్రామికవేత్తలకు నేను చెప్పిన 10-15 రోజుల రైతుల పంటలు బయటపడతాయి, ఒక 15 రోజులు మీరు దయచేసి ఒప్పుకోవడమని చెప్పినాం. రైతులను పంటలు కాపాడమని చెప్పినాం. ఖచ్చితంగా వీలైనంత వరకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పంటలు ఎండిపోకుండా కాపాడి తీర్థమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.